నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. ఆంధ్ర, తెలంగాణలో పెరిగిన ఆయిల్ పామ్ ధర. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల కోసం ఆయిల్ పామ్ సేద్యం అత్యంత ఆశాజనకంగా ప్రారంభం కానున్నది. ముడిపామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచిన తర్వాత దేశీయ ఆయిల్ పామ్ తాజా పండ్ల గుత్తి ఎఫ్ఎఫ్ఏ ప్రతి టన్ను ధర 20,000 అధిగమించింది. డిసెంబర్ చివరిలో ఎఫ్ఎఫ్ఏ ప్రతి టన్ను ధర క్రితం ఏడాదితో పోలిస్తే 12,534 నుండి 63% పెరిగి 20,413కు చేరింది. ఇదే విధంగా ముడిపామాయిల్ ధరలు కూడా ఎగదోయబడ్డాయి. గత ఏడాది 77,720 వద్ద కదలాడగా ప్రస్తుతం 60% పెరిగి 1,25,000కు చేరింది. 2023లో 12,231 ఉండగా అటు తర్వాత ఎఫ్ఎఫ్ ధరలకు తోడ్పాటు లభిస్తున్నది. ఆయిల్ పామ్ గుత్తి ధర రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం బాటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేపట్టే అవకాశం ఉంది. తెలంగాణలో 2024-25 కోసం ఆయిల్ పామ్ సేద్యం 1,00,000 ఎకరాలు వృద్ధి లక్ష్యం ప్రభుత్వం నిర్ధారించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 25% మాత్రమే విస్తరించగలిగింది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 60,000 ఎకరాలలో విస్తరించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 2.33 లక్షల ఎకరాలలో ఆయిల్ నుండి పామ్ ఉత్పత్తి అవుతుండగా దేశంలోని మొత్తం సేద్యంలో 6వ స్థానంలో నిలిచింది. రైతుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎఫ్ఎపి ధర 20,000 అధిగమించినందున రైతులలో హర్షం వెల్లివిరుస్తోంది. అయితే ఈసారి ఉత్పత్తి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. వచ్చే సీజన్లో ధరలు ఎలా ఉంటాయోనని అనుమానిస్తున్నారు. దిగుమతి సుంకం సవరిస్తూ ముడిపామాయిల్ ప్రతి టన్ను ధర 1.25 నిర్ధారించాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గతంలో పామాయిల్ దిగుమతులపై 44% సుంకం విధిస్తుండేది. ఉత్పత్తి సమీక్షా సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే కంపెనీలు తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. ఉల్లంఘించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్కు పూర్తి అధికారం ఉంటుందని కూడా హెచ్చరించారు. ప్రముఖ ఉత్పాదక దేశాలైన మలేషియా, ఇండోనేషియాలో ఎఫ్ఎఫ్ఏ కొరత మరియు ఎగుమతి సుంకం పెంచినందున దేశంలో ధరలు పెరగడానికి దోహదపడుతున్నదని ఎఫ్ఎఫ్ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. తద్వారా రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నాయి. అయితే మునుముందు పామాయిల్ ధరలు ఎగిసిపడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.